దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. యువ ఇంజనీర్లు ఎలా విద్యుత్ రంగంలో సేవలు అందించాలి, ప్రజలకు 24 గంటల విద్యుత్ అందిస్తూ వాళ్ళు ఎలా ప్రజల అభిమానాన్ని పొందాలి అనేది మనం టీజీఎస్పీడీసీఎల్ మాస్టర్ ప్లాన్ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కామేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేయటం చాలా గొప్ప గర్వకారణం అని చెప్తానండి. ఎందుకంటే పేద గుడిసె నుంచి రాష్ట్రపతి గారి దాకా అటువంటి వారికి సేవలు అందించే విభాగం ఏదైనా ఉంది అంటే మా ఎలక్ట్రిసిటీనే. అసలు ఎవరికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు అని చెప్పగలిగే వాళ్ళు ఈ సొసైటీలో ఇప్పుడు లేరు. అందుకని ఏ చిన్న విషయం పనిచేసిన ఎలక్ట్రిసిటీలో ప్రతి మనిషికి హెల్ప్ చేసినట్టే లెక్కేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎంత అవసరమైందంటే కరెంటు లేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇదివరకు నేను జాయిన్ అయిన కొత్తలో సార్ నిన్న నుంచి కరెంట్ లేదనేటోళ్ళు, అరే నిన్న నుంచి లేదా అని కొద్దిగా భయం ఉంటుండే. ఇవాళ ఎట్లా ఉందంటే 5 సెకండ్ల నుంచి సప్లై లేదు, ఏం చేస్తున్నాం అని అడుగుతున్నారు. అట్లాగే 5 సెకండ్లు దాటిందే మనం కరెంట్ ఎంత తొందరగా ఇవ్వాలని ఇప్పుడు ఆలోచనకు వస్తున్నారు మన ఇంజనీర్స్. అంటే అంత ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది, ఎక్కువ సేవ చేయాల్సిన అవసరం ఉంది. రౌండ్ ద క్లాక్. ఎందుకు రాత్రి అంతా సీఎండీ గారి దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రాత్రి గాలివాన వచ్చింది, మొత్తం నైట్ అంతా మేల్కొని ఉన్నారు. మళ్ళీ తెల్లవారి మళ్ళీ డ్యూటీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి నిద్ర ఎప్పుడు పోతారో తెలియదు, అయినా చేస్తూనే ఉంటారు. సో ఆ నిబద్ధత ఎలక్ట్రిసిటీ బోర్డులో అవసరం. అది డ్రివెన్ ఫోర్స్, అది కన్జ్యూమర్స్ నుంచే ఒక శక్తి బయలుదేరుతుంది మీరు పని చేయవలసిందే అని. సో అది అట్లా డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. మా స్టాఫ్ అట్లాగే పనిచేస్తుంటారు. పాపం వాళ్ళకు కూడా తెలుసు ఎప్పుడు ఏమైందో తెలియదు కరెంటు. చాలామంది కూడా మా వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు గుర్తొస్తున్నారు. ఈ 37 ఇయర్స్లో ఎన్నో చూసి ఉన్నాను. సో వాటి నుంచి బయటపడటానికి సేఫ్టీ గురించి నా నిదానం ఎప్పుడున్నా కానీ ఏఈ నుంచి కూడా నేను సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. అందరూ సేఫ్టీగా ఉండాలని, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఏ యాక్సిడెంట్ జరగకుండా తీసుకునే చర్యలన్నీ మన దగ్గర టెక్నాలజీ ఉంది. కానీ వాడే దగ్గర నిబద్ధత లేకపోవడం కొంత అవకాశం వాటికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాక్సిడెంట్స్కి. అది కూడా లేకుండా ఉంచాలని నేను కోరుకుంటున్నాను.